నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ రవిరెడ్డి. కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ పెంచింది, గ్యాస్ రేట్లు పెంచింది. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్లు ఏవైతే ఉంటాయో రెస్టారెంట్లలో వాడుకునేటివి, ఆ గ్యాస్ రేట్లు మళ్ళీ పెంచింది. ఎందుకంటే ఫిబ్రవరిలో స్టార్ట్ అయినటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణము ఈ గ్యాస్ రేట్లను మరింత పెరిగేలా చేసింది. ఎందుకంటే మార్చి నెల నుంచి మార్చి నెలలో రూ. 144 పెంచింది. దాని తర్వాత మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్కి కూడా రూ. 190 చేంజ్ అట్లా పెంచింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మే నెలలో తీవ్రంగా కంప్లీట్గా ఒకటేసారి రూ. 990 చేరింది. అంటే రూ. 990 పెంచింది రేట్లు. దీనివల్ల రెస్టారెంట్లు, హోటల్స్ నడిపించుకునే వాళ్ళు కానీ, ఈ స్ట్రీట్లలో ఉండే ఫుట్పాత్లలో ఉండే రెస్టారెంట్ నడిపించుకునే వాళ్ళు కానీ వాళ్ళపైన ఈ ప్రభావం ఎట్లా పడుతుంది, కంప్లీట్గా ఈ గ్యాస్ పైన వాళ్ళ ఉద్దేశం ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనము ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్, ఒక హోటల్ దగ్గర ఉన్నాము. ఆ హోటల్ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ గ్యాస్ రేట్లు పెంచిన తర్వాత ఎట్లాంటి ప్రభావం పడుతుంది, దీనివల్ల కస్టమర్లకి వీళ్ళు ఎట్లా చెప్పుకుంటున్నారు, ఈ గ్యాస్ ప్రభావం వాళ్ళ పైన ఎట్లా పడుతుంది అనేది పూర్తి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు తిరుపతి గౌడ్ అండి. ఓకే, అంటే ఎన్ని రోజుల నుంచి రెస్టారెంట్? 13 ఇయర్స్ అయిందండి. 13 ఇయర్స్ నుంచి దాదాపుగా మీరు అంటే రేట్లు ఎన్నోసార్లు పెరిగి ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ యుద్ధం, ఇప్పుడు ఇజ్రాయెల్ తర్వాత నెలకు ఇప్పుడు మార్చి నెల నుంచి ఇప్పటి వరకు తీవ్రంగా పెరిగినాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చాలా అంటే ప్రాఫిట్ అనేది ఏం లేదు, జీరో కాస్ట్ అంతే. ఇక ఎందుకు ఏమైనా ఇక బంద్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు, నడిపించకపోతే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు కదా, బయట వాళ్ళ గురించి అన్నా పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే మాకైతే ఏం ఇన్కమ్ లేదు. ఏదో మేము 6500 కూడా గ్యాస్ కొన్నాం, ఒక్క గ్యాస్ పర్ డే. మాకు అలాంటివి రోజు 3 పడతాయి. అంటే అవి 6000 అంటే ఎప్పుడు ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత 6500 కూడా కొన్నాం. ఇప్పుడు మొన్న రీసెంట్గా 3235 వచ్చినాయి. మళ్ళీ 3 days నుంచి మళ్ళీ 1000 రూపీలు పెంచేసారు. 4345 కొంటున్నాం ఇప్పుడు కూడా లైవ్. ఇవాళ కూడా 43కి కొన్నాం మేము. ప్రజెంట్ రేటు అంటే హైదరాబాద్లో చూసుకుంటే 19 kgs వాడతారు. 19 kgs వాడతామండి. కమర్షియల్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు? 1800 కొనేవాళ్ళం, ఇప్పుడు 4300. ఇప్పుడు 4300. ఓకే, అంటే ఎట్లా పడుతుంది ఇప్పుడు దీనివల్ల? ఇప్పుడు మీరు ఏమన్నా టిఫిన్ రేట్లు పెంచుతున్నారా లేకుంటే ఏంది ఇది? పెంచడం అయితే 5 రూపీస్ 2-3 ఐటమ్ మీద పెంచినాము. అన్ని ఐటమ్లో పెంచినాము. మాకు రెగ్యులర్ కస్టమర్ ఉన్నారు. 5 రూపీస్ ఒక్క 2 ఐటమ్ మీద పెంచినాం అంతే. ఏ ఐటమ్? పూరి వడ. ఆ ఐటమ్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ కలుతుంది కాబట్టి పూరి వడ మీద కొంచెం పెంచినాం అంతే. మిగతా అన్ని కాస్ట్ రేట్ అదే రేట్ ఉన్నది. అంటే ఇప్పుడు నార్మల్గా మీకు రోజు ఎన్ని గ్యాస్ సిలిండర్లు తగ్గుతాయి అంటే కంప్లీట్ అవుతాయి? మాకు 3 కంప్లీట్ అవుతాయండి రోజు. అంటే ఓన్లీ మార్నింగ్ అవర్స్ లేకపోతే నైట్ స్నాక్స్? 6 to night 11 వరకు ఉంటాం నాన్ స్టాప్. అంటే నైట్ స్నాక్స్, టిఫిన్స్, రైస్ ఐటమ్ అన్నీ ఉంటాయండి మా దగ్గర. అంటే దీనివల్ల ఇప్పుడు పబ్లిక్ మీరు రేట్లు పెంచినప్పుడు పబ్లిక్ ఎట్లా స్పందిస్తున్నారు? అంటే ఇప్పుడు ఈ రేట్లు పెంచారు కదా మీరు, స్టార్టింగ్ 2-3 days కొంచెం ఇబ్బంది పడి తర్వాత కొంచెం సరేలే వాళ్ళు కూడా అర్థం చేసుకొని పర్లేదు 5 రూపీసే కదా, చాలామంది 10 రూపీస్ కూడా పెంచారు. అట్లా కాకుండా మేము 5 రూపీస్తో కొంచెం మేనేజ్ చేసినాము. అంతా మాకు రెగ్యులర్ కస్టమర్ ఉన్నాయి కాబట్టి బంద్ చేయకుండా వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాం అంతే. అంటే నార్మల్గా మీ దగ్గర ఏ ఐటమ్స్ దొరుకుతాయి, ఎక్కువ ఏవి అమ్ముడు? అన్ని టిఫిన్స్, ఆల్ ఐటమ్ ఉంటాయండి. ప్రతి ఐటమ్ టిఫిన్స్లో ఒక 7 ఐటమ్ 8 ఐటమ్ టిఫిన్ ఐటమ్. మధ్యాహ్నం 2 తర్వాత 12 తర్వాత మొత్తం రైస్ ఐటమ్ ఉంటాయి మా దగ్గర. సో చూసినాం కదా, అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే కస్టమర్ని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ టిఫిన్ సెంటర్ మాటికైతే ఈ గ్యాస్ రేట్లు పెంచి నుంచి 5-10 రూపాయలు కొన్ని ఐటమ్లు అండి, లిమిటెడ్ ఐటమ్స్కే పెంచినామని చెప్తున్నారు. సరే, కస్టమర్స్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న, మీ పేరు? లక్ష్మణ్ అన్న, ఇప్పుడు రెగ్యులర్గా మీరు ఇక్కడికే వస్తున్నారు? అవును, ఇక్కడే తింటాం. ఇప్పుడు ఈ గ్యాస్ రేట్లు పెంచిన తర్వాత, కమర్షియల్ గ్యాస్ రేట్లు పెంచిన తర్వాత టిఫిన్ ఐటమ్స్ కూడా రేట్లు పెంచినని చెప్తున్నారు. ఇక్కడ ఎట్లా ఉంది టిఫిన్ రేట్స్? ఇట్లా రీజనబుల్గానే ఉంది రేట్స్ అయితే. గ్యాస్ వాళ్ళు పెంచడం వల్ల వీళ్ళు కూడా పెంచినారు, అందులో వాళ్ళదేమేం లేదు. ఇంపాక్ట్ మీ మీద పడదనుకుంటారా? పడుతుంది అంతే కొంచెం. అంటే వాళ్ళు పెంచడం వల్ల వీళ్ళు పెంచారు అంతే. ఎట్లా చూస్తారు ఈ గ్యాస్ రేట్లు పెంచారు కదా, దీన్ని ఎట్లా? అక్కడ నుంచి ప్రభుత్వం ఎట్లా అనుకుంటే అట్లా మనం చంచదలు ఏం లేదు. వాళ్ళు గ్యాస్ పెంచారు కాబట్టి వీళ్ళు కూడా టిఫిన్ రేట్స్ పెంచారు అంతే. అంటే రెగ్యులర్గా టిఫిన్ ఇక్కడనే చేస్తారా? ఇక్కడనే తింటారు. ఎందుకు అంటే టిఫిన్ ఇంట్లో చేసుకోవడానికి వీలు అవ్వట్లేదా, లేకుంటే ఏంది మీ వర్క్ ప్రెషరా? లేకుంటే ఇంట్లో చేసుకోవడానికి వీలు అవ్వట్లేదు, బ్యాచిలర్స్ కాబట్టి ఇక్కడనే తినాల్సి వస్తుంది. బయట ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ నారాయణగూడలోని సుందరయ్య పార్క్ వెళ్ళే రోడ్లో ఉన్నాము. ఇక్కడ కూడా ఒక హోటల్ ఉంది, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గ్యాస్ రేట్లు మళ్ళీ పెరిగినాయి, కమర్షియల్ గ్యాస్. అవును, చాలా కష్టమైపోతుంది ఈ మధ్యలో. గ్యాస్ రేట్స్ వల్ల కస్టమర్స్ కూడా చాలా తక్కువ అయిపోయినాయి. 40 అంటే ఇప్పుడే చూశారు కదా, మేము ముంగట్నే 40 అనగానే 2 కస్టమర్లు వెళ్ళిపోయారు. చాలా కష్టమైపోతుంది కమర్షియల్ రేట్స్. ముందు 1800 ఉంటుండే, 23 అయింది, ఇప్పుడు మళ్ళీ 33 అవుతుంది. అది కూడా సప్లై సరిగా లేదు.
అంటే ఇప్పుడు ఎంత రేట్లు పెరిగినాయి నార్మల్గా ముందు ముందు మీ దగ్గర ఎంత ఉంటుండే ఇప్పుడు ఎంత పెరిగింది ఉంటుండే నా దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లో టిఫిన్ అన్నీ ఎనీ ఐటమ్ 30 రూపీస్, ఇప్పుడు ఎనీ ఐటమ్ 40 రూపీస్ చేసాం. 40 రూపీస్. నార్మల్గా రెగ్యులర్గా మీకు దేని అంటే ఏ ఐటమ్ పైన ఇంపాక్ట్ పడుతుంది గ్యాస్? పూరి దోశ పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది రెగ్యులర్కి. ఎట్లా ఇప్పుడు కస్టమర్లు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు ఇప్పుడు ఈ రేట్లు పెంచారు కదా? చాలా ఇబ్బంది పడుతున్నారు కస్టమర్స్. ముందరికంటే చాలా తక్కువ అయిపోయినాయి ఇప్పుడు కస్టమర్స్. అంటే ఇప్పుడు నార్మల్గా ప్రొద్దున్నే టిఫిన్లు చేస్తారా ఈవినింగ్ స్నాక్స్? సార్ ఇప్పుడు ఎందుకంటే గ్యాస్ లేదు కదా, ఒకటే టైం పెడుతున్నాము, అందుకని ఇప్పుడు టిఫిన్ ఇబ్బంది అవుతుంది. అంటే ఈ గ్యాస్ వల్లనే ఈవినింగ్ స్నాక్స్ కూడా పెడుతున్నారు. ఈవినింగ్ స్నాక్స్ పెడుతున్నాం కానీ గ్యాస్ వల్లనే ఒకటే టైం పెడుతున్నాం ప్రస్తుతం అయితే. అంటే ఎప్పటి నుంచి చేస్తారు ఈ టిఫిన్? ఇది మాది ఇప్పుడు రీసెంట్లీ పెట్టాము ఇక్కడ 1 year 2 years అవుతుంది ఇక్కడ. అంటే మీరు పెట్టి నుంచి గ్యాస్ రేట్లు దాదాపు చాలాసార్లు పెరిగినాయి. స్టార్టింగ్లోనే హైక్ అయిపోయినాయి గ్యాస్ రేట్స్. అంటే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పూర్తిగా మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఈ గ్యాస్ రేట్ల మీద? గ్యాస్ రేట్ తగ్గించాలి, కొంచెం తక్కువ చేయాల్సి వస్తుంది, అప్పుడే వర్కౌట్ అవుతుంది. లేకపోతే నార్మల్ స్ట్రీట్ వెండర్స్ చాలా కష్టం అవుతుంది. అంటే రెగ్యులర్గా ఎన్ని గ్యాసులు వాడతారు, ఎన్ని సిలిండర్లు వాడతారు? డైలీ ఒకటి పడుతుంది, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే కంపల్సరీ కమర్షియల్ ఒకటి పడుతుంది. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్స్ మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కదా, దాని బదులు. అంటే ముందు ఒక దాంట్లోనే మార్నింగ్ స్నాక్స్ అంటే నార్మల్ ఉంటుండే, జర రొటేషన్ ఉంటుండే. ఇప్పుడు ఒకటేసారి 2000 పెరిగేసరికి చాలా కష్టం అయిపోతుంది. అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎట్లుంటారు, రోజుకి ఎంతమంది వస్తారు? కస్టమర్స్ ముందు ఒక 50-60 వస్తుంటే ఇప్పుడు చాలా 20% తక్కువ అయిపోయింది. ఇప్పుడే చూశారు కదా మేము కానీ 40 అని అడిగారు, వెళ్ళిపోయారు. అంటే రేట్లు అడిగి ఇష్టం లేకుండా రిటర్న్ వెళ్తున్నారు, రేట్ను చూసి వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడనేనా ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కడ రేట్లు అంతే ఉన్నాయి? అంటే అంతా మొత్తం అందరికీ 45, కొంతమంది మా దగ్గర 40 ఉంది, ఇంకొంతమంది 50 అమ్ముతున్నారు, కొంతమంది 45, కొంతమంది 60, కొంతమంది దోశ పెట్టారు గ్యాస్ ఎక్కువ ఉంటుందని కొన్ని ఐటమ్స్ కూడా తగ్గిస్తారు. పూరి దోశ చాలా మంది తగ్గించారు, సైజ్ చిన్నగా చేస్తారు, ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది కదా. ఇక గ్యాస్ రేట్ పెరిగినాయి, ఎంత పెరిగిందన్న? 4500 తీసుకుంటున్నారు. అది మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా మనం చెప్పుకోలేకపోతున్నాం. బ్లాక్లు కొంటేమో జనాలకు ఇబ్బంది అవుతుంది అని చెప్తారు. అట్లా రేట్ వేస్తే రోజుకి ఎన్ని తగ్గుతాయి మీ దగ్గర? రోజుకి ఒక 2 కావాలి గ్యాస్ మాకు. పొద్దున సాయంత్రం పొద్దున టిఫిన్స్ ఉంటుంది, సాయంత్రం మిర్చి బజ్జీలు ఉంటాయి. ఇంకా మరి రేట్లు పెరిగినాయా లేకుంటే అట్లనే ఉన్నాయా? రేట్ పెరిగినాయి సార్, మళ్ళీ 1000 రూపాయలు పెరిగినాయి నిన్నటి దాకా. టిఫిన్ రేట్ 40 రూపీస్ చేసినాం, ఏం తగ్గించలేదు. ముందు ఎంత ఉండే? ముందు 35 ఉండే, గ్యాస్ ఇబ్బంది వల్ల 40 రూపీస్ చేసినాం. ఏమంటారు తిరిగేటోళ్ళు ఏమంటారు? జనాలు ఏమంటారు అంటే గ్యాస్ రేట్ పెడితే మేము గరీబ్ వాళ్ళు తినేటోళ్ళు మేము ఏం చేయాలని వాళ్ళు అంటున్నారు. అయితే మాకు తప్ప కదా, ఇంకా వాళ్ళ కోసం చేయాల్సిందని చెప్పేసి 40 రూపీస్ చేసినాం. నార్మల్గా ఎట్లాంటి వాళ్ళు వస్తారు అంటే తినడానికి? ఇలా ఎంప్లాయీసా, స్టూడెంట్సా? వీళ్ళంతా గరీబ్ వాళ్ళు వస్తారు ఇక్కడ, పెద్దవాళ్ళు ఏం రారు, అంతా స్టూడెంట్స్ వాళ్ళు రారు, గరీబ్ వాళ్ళు వచ్చేస్తారు. ఈవినింగ్ స్నాక్స్ అని పెడతారా? ఓన్లీ మిర్చి బజ్జీలు అవి ఉంటాయి సాయంత్రం. రేట్లు గ్యాస్ రేట్లు చాలా పెరిగినాయండి. ఇంతకుముందు 2200, 2300 ఉండే గ్యాస్, ఇప్పుడు ఒక్కొక్క గ్యాస్ వచ్చేసి 5000, 6000, 7000 కూడా అమ్ముకుంటున్నారు బ్లాక్లల్లో. మాకు ఇలాంటి పేదవాళ్ళు బతకడం చాలా కష్టం అవుతుంది రోడ్డు మీద పెట్టుకోవాలంటే. ఇప్పుడు డిమాండ్ ఎట్లా ఉంది తెలుసా? కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదంటుండ్రు. చాలా రేట్లు అయిపోయింది, ఏం దొరకలేవు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం టిఫిన్స్ రేట్ పెంచుతామంటే పెంచడానికి అవుతలేదు, పెంచితే గిరాకీ రారు. ఇప్పుడు ఎంత ఉంది టిఫిన్ రేట్ ఇప్పుడు గ్యాస్ రేట్లు పెంచిన తర్వాత? ఇప్పుడు 40 నడిపిస్తున్నాం కానీ మనకి వర్కౌట్ అవుతలేదు. అంతకుముందు ఎంత ఉండే? ఇప్పుడు 30-35 ఉంటుండే. ఇప్పుడు ఒకసారి 5000, 6000, 7000 అన్న వరకే గ్యాస్ రేట్ పెరగడం వల్ల మాకు టిఫిన్స్ వర్కౌట్ అవుతలేదు. చాలా లాస్, చాలా ఇబ్బంది అవుతుంది. గ్యాస్ రేట్లు ప్రభుత్వం తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే ఇంతకుముందు రేట్లు ఎంత ఉండే ఇప్పుడు ఈ యుద్ధం కాకముందో లేకుంటే? యుద్ధం కాకముందు మనకు గ్యాస్ వచ్చేసి 1800, 2000 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఒక గ్యాస్కు మనము 2000 పడుతుంది. ఇప్పుడు అదే గ్యాస్కు 1 డబల్ పెట్టవలసి వస్తుంది. నార్మల్ ఎన్ని తగ్గుతాయి రోజుకి? డైలీ మాకు మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకుంటున్నాము. ఈ రేట్ పెట్టడం వల్ల సాయంత్రం పెట్టడమే బంద్ చేసినాము, ఒక్కొక్క పూట మాత్రం పెట్టుకుంటున్నాము. గ్యాస్ ప్రభావం వల్ల మేము సాయంత్రం కూడా పెట్టలేము. డైలీ మాకు ఒకరోజు తప్పించి ఒకరోజు కావాల్సి వస్తుంది. కస్టమర్స్ వస్తున్నారు కానీ రేట్ ఎక్కువ ఆపసి వెళ్ళిపోతున్నారు. అట్లా ఉంది పరిస్థితి. అడిగే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే రేట్ మనకు గ్యాస్ వస్తలేదని చెప్పి రేట్ పెంచినాం కదా. కొంతమంది ఇప్పుడు అదే అంత రేట్ అని చెప్పి కొంతమంది ఆపసి వెళ్ళిపోతున్నారు. అట్లా రెగ్యులర్గా ఎవరు వస్తారు మీ దగ్గరికి టిఫిన్ చేయడానికి? అంటే ఎట్లా గిరాకీ వస్తుంటే కొత్త వాళ్ళు వచ్చినా కానీ కొంతమంది పాతలు అంటే అలవాటు అయిపోతుంది. ఇంకా కొత్త వాళ్ళు వచ్చేవరకు అంత రేట్ అని చెప్పేసి చాలా మంది ఆపసి వెళ్ళిపోతున్నారు రేట్ పెంచడం అన్న వరకే.
అట్లా ఉంది పరిస్థితి. ఎట్లా చూస్తారు మరి గ్యాస్ రేట్లకు? ఎట్లా చేయాలంటే ఇప్పుడు మన చేతుల్లో ఏం ప్రభుత్వం కదా, వాళ్ళు కనుక్కొని మాట్లాడుకొని ఏమైనా చేయగలిగితేనే ఓకే, లేకపోతే మా లాంటి పేదవాళ్ళు బతకడం కష్టమే. సో ఇప్పటివరకు చూసింది టిఫిన్ సెంటర్ని అడిగి ప్రయత్నం చేసినాం కదా, వాళ్ళ రకరకాలుగా చెప్పారు. అయితే ఇప్పుడు ఒక టీ షాప్ దగ్గర ఉన్నాము. అంటే టీ షాప్లో కూడా ఈ కమర్షియల్ గ్యాస్ అనేది వాడతారు. సో వాళ్ళ మీద ప్రభావం ఎట్లా ఉంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరేంటన్నా? జయరామ్ అండి. ఇప్పుడు గ్యాస్ రేట్లు పెంచారు కదా, ఎట్లా చూస్తారు దీన్ని? గ్యాస్ లీటర్ ఇందాక ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ మేము కొంచెం పెంచాలి 5 రూపాయలు. పెంచితే కష్టం ఉంది. ఇప్పుడు ముందు ఎట్లుంటే టీ రేటు? ముందు 10 రూపాయలు లెక్క ఉంది, ఇప్పుడు 5 రూపాయలు పెంచినాం. పబ్లిక్ ఏమంటారు? పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది. చెప్తా, ఒకరు ఇస్తారు ఒకరు ఇయ్యారు, అట్లా అవుతుంది. ఎట్లా దొరుకుతున్నాయి మరి సిలిండర్ దొరుకుతుంది, అది కూడా కొంచెం బ్లాక్ కూడా అవుతుంది. ఇప్పుడు రోజుకు అంటే నార్మల్గా ఇప్పుడు ఒక సిలిండర్ మీకు ఎంతవరకు వస్తుంది టీకి? ఒక సిలిండర్ మూడు రోజులు వస్తుంది. 3 రోజులు వస్తుంది. ఎప్పటి నుంచి ఏది రేటా? ఇది ఒక నెల అయింది కదన్న, బ్లాక్లో తీసుకుంటున్నాం. అది వర్కౌట్ అయితే లేదు. అంటే అంతకుముందు ఎట్లుంటుంటే ఇప్పుడు ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఆట ముందు బాగానే ఉంది, 1900 ఉంది. ఇప్పుడు ఒక రేటు 6000 అంటారు, 4000 అంటారు. ఇప్పుడు 4000, 4,500 అయింది. ఇప్పుడు ఏం లేదు, గిరాకీ లేదు. గ్యాస్ మాత్రం పెరిగింది, తగ్గిపోయింది. ఇంతకుముందు తగ్గిపోయింది, గిరాకీ లేదు. ఇప్పుడు నార్మల్గా ఎంతమంది వస్తారు రోజు? వస్తారు ఒక 300, 400 మందిలో. సో ఇది హోటల్ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. అంటే ఇటు ఒకవైపు రెస్టారెంట్ బిజినెస్ వాళ్ళు కానివ్వండి, హోటల్కి సంబంధించి టిఫిన్లు చేసే వాళ్ళు కానివ్వండి, ఇటు టీ చేసే వాళ్ళు ఎవరికి ఎక్కడ చూసినా కానీ అటు టిఫిన్ల రేట్లు పెరిగిపోయినాయి, ఇటు టీ రేట్లు కూడా పెరిగిపోయినాయి. అంటే టిఫిన్ల రేట్లు ఇంతకుముందు ఒక్కో దగ్గర ఒక్కో ప్లేస్కి సంబంధించి పర్టికులర్ 30 ఉన్న ప్లేట్ని ఇప్పుడు 40 చేసిరు. ఇటు టీ కూడా 10 రూపాయలు ఉన్న టీని 5 రూపాయలు పెంచారు. అంటే కేంద్ర ప్రభుత్వము ఒకటేసారిగా ఈ వినియోగదారులు ఎవరైతే ఉంటారో కమర్షియల్ గ్యాస్ వినియోగదారుల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఒకవైపు ఇటు ఎల్పిజి సిలిండర్కి సంబంధించి అంటే ఇంట్లో గృహ వాడకాలకు సంబంధించిన సిలిండర్ల పైన ఎట్లాంటి మార్పు లేదు, కానీ ఓన్లీ కమర్షియల్ గ్యాస్ మీదనే మార్పు స్టార్ట్ అయిందంటే రేట్లు పెంచింది. అయినప్పటికీ కూడా అంటే ఇప్పుడు కమర్షియల్ రేట్లు పెంచినప్పటికీ కూడా ప్రభావం పడేది అంటే ఈ ఇబ్బందులు పడేది ప్రజలే. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు టిఫిన్ సెంటర్లకు సంబంధించి టిఫిన్ వాళ్ళు గ్యాస్ రేటుని బట్టి ఒక 5 రూపాయలు పెంచారు, 10 రూపాయలు పెంచుకునే వాళ్ళు. అది మళ్ళీ ప్రజలే కట్టాలండి. అంటే తినేవాళ్ళు అంటే టిఫిన్ కొనుక్కునే వాళ్ళపైన ఆ ప్రభావం పడుతుంది, కానీ హోటల్ వాళ్ళపైన ఎలాంటి ప్రభావం పడదు. అంటే కొంతమంది కట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది చెప్పిన రేటుకి తినేవాళ్ళు ఉంటారు, చెప్పిన రేటుకి తాగేవాళ్ళు ఉంటారు. అందరూ ఒకలా ఉంటారని నేను, కానీ అట్లా అంటే ఇప్పుడు ఇంట్లో నార్మల్గా ఇప్పుడు బయట ఎక్కువ తింటున్నారు. అంటే ప్రజలు కూడా దాన్నే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. జాబ్ మార్గం అంటే జాబ్కి సంబంధించి కానీ వాళ్ళ దినసరి ఎట్లుండబోతుంది అంటే ప్రొద్దున లేచి కొంతమంది ఫుడ్ తింటారు, రైస్ తింటారు, కొంతమంది తినరు. కొన్ని ఈ హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే ఈ ట్రాఫిక్ ఆంక్షలను బట్టి ఎక్కువగా ఇంట్లో తినడానికి ఇష్టపడరు, బయట ఫుడ్ని ఎక్కువ ఎంకరేజ్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది పూర్తిగా అంటే హోటల్ యాజమాన్యాలు, ఇటు హోటల్ నడుపుకునే వాళ్ళు ఈ గ్యాస్ రేట్ల మీద చెప్తున్నటువంటి విషయం. కెమెరా పర్సన్ మహేశ్వర్ రెడ్డితో రవిరెడ్డి, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.